హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మిల్లెట్ ఎగ్ న్యూడిల్స్. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఇందులో వచ్చేసి ఎనర్జీ 354.7 క్యాలరీస్, ప్రోటీన్ 10.6, కార్బోహైడ్రేట్ 68.5, టోటల్ ఫ్యాట్ 3.5 గ్రామ్స్, కొలెస్ట్రాల్ అయితే 0.1 mg. సో నేనైతే ప్యాకెట్ ఓపెన్ చేసేసాను. తర్వాత ఒక బౌల్ నిండా వాటర్ వేసేసి బాయిల్ చేస్తున్నాను. వాటర్ బాయిల్డ్ అయ్యాయి. చాలా ఈజీ, సింపుల్, స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. బయట తింటే హెల్త్కి మంచిది కాదు. సో ఇంట్లో చేసుకోండి. మళ్ళీ మిల్లెట్ న్యూడిల్స్ కాబట్టి చాలా హెల్తీ. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. సో నేను వాటర్ బాయిల్ అయ్యాక అందులో వేసేసాను. కొంచెం ఆయిల్ వేసాను. మనం వీటిని ఉడకనివ్వాలి, ఈ న్యూడిల్స్ని. నేను స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసాను. నాకైతే ఇవి ఉడకడానికి 15 మినిట్స్ పట్టింది. కొంచెం మిల్లెట్స్ ఉడకడానికి అయితే టైం పడుతుంది. అంటే నార్మల్ న్యూడిల్స్ అంత ఫాస్ట్గా ఉడకవు. సో నేను పక్కన ఎగ్ న్యూడిల్స్ కాబట్టి సో నేను ఎగ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను అందులో కొంచెం చిటికెడంత పసుపు, మిరియాల పౌడర్, సాల్ట్ వేసాను. మీరు తగినంత వేసేసుకోండి. నేను అది వేయడం చూపించలేదు. నేను కారానికి బదులు మిరియా పౌడర్ వేసాను. ప్యాన్ వేడయ్యాక గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు నేను చూడండి ఆమ్లెట్ లాగా వేసేసాను. ఒక 3 మినిట్స్ తర్వాత మనం ఎగ్ని డిస్టర్బ్ చేయాలి. మరీ చిన్నగా చేస్తే నూడిల్స్ తిన్నప్పుడు చిన్నగా ఉండదు. సో మీడియం సైజులో నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసేసుకోండి. ఈ ఎగ్ ఉడికాక ఇప్పుడు నేను ఇది మసాలా పౌడర్ ఒక చిన్న ప్యాకెట్, అందులో వచ్చిన మసాలానే యూజ్ చేయండి. నేను ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను. మీ దగ్గర క్యారెట్, క్యాబేజ్ అవి ఉంటే అవి అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆనియన్ అండ్ క్యాబేజీ పీసెసే ఉన్నాయి, చిన్న కట్ చేసుకున్నవి. సో నేను అవి రెండింటితోనే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు క్యాబేజీ కూడా వేసేసాను. క్యాబేజ్ కూడా వేగాక ఇప్పుడు కొంచెం ఇవి ఉడకడానికి కూడా మనం సాల్ట్ వేయాలి. అంటే ఆనియన్ అయితే తొందరనే ఉడుకుతుంది. కొంచెం క్యాబేజ్ ఉడకడానికి అయితే నేను చిటికెడంత పసుపు వేసాను. తర్వాత నేను మిరియా పౌడర్ వేస్తున్నాను. కారం కంటే మిరియా పౌడర్ వాడడం చాలా హెల్దీ. టేస్ట్ కూడా సేమ్ కారం వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో నేను మిరియా పౌడర్ వేసాక ఇప్పుడు నేను ఎగ్ పీసెస్ని వేసేసాను. కొంచెం పీసెస్ వేసి కలిపాక ఇప్పుడు నేను అందులో వచ్చిన మసాలా పౌడర్నే వేసేసాను. మసాలా వేసేసి కలిపాను. ఇవి నాకు ఒక 15 మినిట్స్ ఉడికాయి. నేను న్యూడిల్స్లోని వాటర్ తీసేసి అందులో వేసేసాను. చూడండి, ఇప్పుడు కలుపుకోవాలి. నేను ఇప్పుడు కలిపేసాను, చూపించలేదు అంటే టైం వేస్ట్ అని. కింది నుండి పైదాకా మొత్తం ఎగ్ అండ్ మొత్తం కలిసేలాగా వేసేసి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే మిరియా పౌడర్ వేసుకొని. నాకైతే టేస్ట్ చాలా అంటే కరెక్ట్గా సరిపోయింది. సో నేనైతే ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నా. చూడండి ప్లేట్లోకి. మీరు లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ అయితే మిస్ చేయకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.